పాపాత్ములకు శిక్షలు వేయడంలో ఎప్పుడూ బిజీగా ఉండే యమపురికి ఇవాళ హాలిడే అట. ఎందుకంటే యముడు ఇవాళ తన చెల్లెలు యమున ఇంటికి వెళ్ళాడట. అందుకే ఇవాల్టి రోజు అన్నా చెల్లెళ్లకు ఎంతో ముఖ్యమైన రోజు. ఈ సందర్భంగా ధర్మపురిలోని యముడి గుడిలో ఇవాళ ప్రత్యేక పూజలు జరిగాయి. దీపావళి తర్వాత వచ్చే బహుళ విధియకు ధర్మపురిలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. యముడి ఆలయంలో పూజలు చేసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. దీనికో చరిత్ర ఉంది. సూర్య భగవానుడు సంధ్యాదేవి దంపతుల బిడ్డలు యమధర్మరాజు యమున. యమపురిని ఏలే యమధర్మరాజు ఎప్పుడూ బిజీగా ఉంటాడు. నదీ రూపంలో ఉండే యమున అన్నను ఓసారి తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. పాపాత్ములకు శిక్షలు వేయడంలో బిజీగా ఉండే యముడు దీపావళి తర్వాత వచ్చే విధియ నాడు చెల్లెలి ఇంటికి వస్తానని చెబుతాడు. మాట ఇచ్చిన ప్రకారం దీపావళి తర్వాత విధియ నాడు చెల్లెలి యమున ఇంటికి వెళతాడు యముడు. ఆ రోజునే యమద్వితీయ అంటారు. అందుకే ఇవాల్టి రోజున ఆడపిల్లల ఇళ్లకు అన్నలు తమ్ముళ్ళు వస్తూ ఉంటారు. చెల్లెళ్ల నుంచి మంగళహారతులు తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆయుష్య సూక్తంతో యుక్తంగా ఇక్కడ పంచామృతంతో యుక్తంగా ఇక్కడ అభిషేకాదులు జరుగును. స్వామివారిని ధర్మరాజ మహాకాయ దక్షిణాధిపతే నమః రక్తనేత్ర మహాబాహో మమ పీడా నివారయ అని మా పీడలన్నీ తొలగించేట్టుగా దక్షిణాభిముఖంగా ఉన్న స్వామిని లేదా దక్షిణ దిక్కుకి అధిపతిగా ఉన్న స్వామిని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. ధర్మరాజు సాక్షాత్తు తన చెల్లెలు అయిన యమునా ఇంటికి వెళ్ళి ఆమె ఇచ్చే విందు ఆరగించి ఆమెకు కానుకలిచ్చి ఆమె ఇచ్చిన కానుకలు స్వీకరించి ఇంటికి వస్తాడు. అన్నా చెల్లెళ్ళ బంధానికి ఇది ప్రతీక అన్నమాట. దాదాపు మా ప్రతి చోట కూడా యమద్వితీయ అంటే సోదరి ఇంటికి అన్న వెళ్ళి రావడం చాలా ఆనవాయితీగా నడిచేదన్నమాట. దేశంలోనే యముడి గుడి ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మాత్రమే ఉంది. దాంతో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.